వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. సో ఎప్పుడూ ఈ వాయిస్ మీకు వినిపిస్తూ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం మీతో మాట్లాడాలనిపించింది. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా ఏపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో నాకు డిప్యూటీ తహసీల్దార్గా పోస్ట్ అయితే రావడం జరిగింది. సో నాకు పోస్ట్ వచ్చింది అనేది చెప్పడం దానికంటే నా స్ట్రగుల్ కావచ్చు, నేను ఫేస్ చేసినటువంటి ఇష్యూస్, ఎస్పెషలీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ అంశాల గురించి మీతో మాట్లాడాలి అనిపించింది. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అంతేగాని నేనేదో సక్సెస్ అయ్యాను, మీకు ఏదో నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే వీడియో చేయట్లేదు. సో వన్ థింగ్ ఏంటంటే, నేను 2016 మే 31న యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అరౌండ్ 2016లో స్టార్ట్ చేస్తే 2026లో నాకు ఫైనల్గా ఒక సక్సెస్ అయితే రావడం జరిగింది. అరౌండ్ ఈ 10 ఇయర్స్లో నేను ఇంతవరకు సక్సెస్ చూసిందే లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనం బ్యాక్ బెంచర్ స్టూడెంట్, 10th క్లాస్లో నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మన మీద ఎవరు నమ్మకం లేకపోవడం. సో దీనివల్ల ఏమైందంటే పెద్దగా ఎవరికి కూడా వీడేదో సాధిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే ఇటు మా ఫ్యామిలీలో కావచ్చు, అటు మా సరౌండింగ్స్లో ఉండే లొకేషన్స్లో కావచ్చు, ఆర్ఎల్స్ మా ఏరియాలో ఎవరికి కూడా అంత నమ్మకం అయితే లేదు. బట్ అంటే ఈ 2016 నుంచి 2026కి వచ్చేసరికి ఈ స్ట్రగుల్ అనేది చాలా అర్థం చేసుకోలేంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్నిసార్లు గివ్ అప్ ఇచ్చేసి వెనక్కి వచ్చేసి ఏదో ఒకటి చేసుకోవాలి అనేటటువంటి సిచ్యువేషన్స్ నాకు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఇంక ఇప్పుడిప్పుడే వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఉండాలా ఉండకూడదా అనేది మీ యొక్క ఇండివిజువల్ డెసిషన్. నాకైతే ఫస్ట్ నుంచి నాకు నా మీద నమ్మకం ఉండటం వల్ల ఏదో ఒకటి సాధిస్తాను అనే ఉద్దేశంతోనే నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. దాదాపు 2016 అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 1 అరౌండ్ 4 times మెయిన్స్ రాయడం జరిగింది. 2018, 22, 23 నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో తెలంగాణలో జరిగినటువంటి 2024 గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాసే అరౌండ్ 440 మార్క్స్ కూడా రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను లోకల్ అయితే ఏదో ఒక పోస్ట్ అయితే మ్యాక్సిమం రావడానికి అవకాశాలు అయితే ఉండేవి. బట్ ఫైన్, అంటే నేనేదో గ్రూప్ 1 4 times రాశాను, నాకు సక్సెస్ రావాలి అనేటటువంటి రూల్ అయితే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్రూప్ 2కి నేను ప్రత్యేకంగా చదివింది లేదు. కాకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ గ్రూప్ 2కి అయితే ఇవ్వాల్సినంత సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ర్యాంక్ అయితే రావడం జరిగింది. అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ 10 ఇయర్స్లో సక్సెస్ అనేది ఇంతవరకు ఎప్పుడు రుచి చూడలేదు, ఎప్పుడు చూసిన ఫెయిల్యూర్స్నే ఫేస్ చేస్తూ వచ్చారు కదా, ఈ ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేటటువంటి డౌట్ నాకే కాదు, ఈ వీడియో చూస్తున్న చాలామందికి ఎరైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ రేట్ అనేది చాలా చాలా 0.000% ఉంటుంది. కాబట్టి ఇందులో సక్సెస్ అయ్యేటటువంటి స్టోరీసే మనం ఎక్కువగా చూస్తాం. బట్ ఫెయిల్యూర్ అయినటువంటి స్టోరీస్ అంత ఎక్కువగా పట్టించుకోము, వాటికి వాల్యూ కూడా ఇవ్వం. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్కి ప్రాపర్గా వాల్యూ ఇస్తామో, దాని నుంచి నేర్చుకుంటామో, అప్పుడు మాత్రమే మనం విజయం సాధించడానికి అర్హులుగా ఉంటాం. సో దట్ ఫెయిల్యూర్ వచ్చింది కదా అనేసి కుంగిపోకూడదు, ఫెయిల్యూర్ వచ్చింది కదా అనేసి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఫెయిల్యూర్ వచ్చింది కదా అనేసి గివప్ ఇవ్వకూడదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావో, ఎంత స్ట్రాంగ్గా ఉండి కంబ్యాక్ ఇస్తావో, అప్పుడే నీ సక్సెస్ కూడా వస్తుంది. సో ఈ ఫెయిల్యూర్ స్ట్రగుల్ కావచ్చు, ఈ ఫెయిల్యూర్ పీరియడ్లో నాకు బాగా మోటివేషన్ ఇచ్చింది కావచ్చు, నేను బాగా ఇన్స్పైర్ అయ్యింది అబ్దుల్ కలాం గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ ఫేజ్ అంతా కూడా నడిచాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అబ్దుల్ కలాం గారు పైలట్ అవ్వాలనే ఉద్దేశంతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా చేశారు. ఈవెన్ దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారు. 10 మంది ఉన్నటువంటి ఇంటర్వ్యూలో 9 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 10వ వ్యక్తి అబ్దుల్ కలాం గారు కావడం వల్ల ఆయనకు ఉద్యోగం రాలేకపోయింది. ఆ తర్వాత ఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ ఇది చేసేటప్పుడు ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉండడం జరిగింది. ఈవెన్ ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా దానికి ఆయన తీసుకున్న డెసిషన్ వల్ల అది ఫెయిల్యూర్గా కూడా ఉండడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన తర్వాత ఆయన ఏ విధంగా నిలబడ్డారు, ఏ విధంగా నిలబడి ఇండియాకి ప్రెసిడెంట్గా అయ్యారు అనేది నాకు చాలా మోటివేషనల్గా అనిపించింది. సో దానికి అనుగుణంగానే నేను ఈ కలామ్స్ 100 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కలామ్స్ 100 అనేది 100 మంది ముఖ్యమైనటువంటి అధికారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాను. అలానే ప్రతి ఫెయిల్యూర్గా ఉన్నటువంటి విద్యార్థిని, ప్రతి ఫెయిల్యూర్గా ఉన్నటువంటి వ్యక్తిని
సక్సెస్ విజయ తీరాలకి చేరాలనే ఉద్దేశంతోనే ఈ కలామ్స్ 100 అనే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఫర్దర్గా వచ్చేటటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళకి మంచి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి సక్సెస్ అయ్యే విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా వంతు సహాయం మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఈ సిరీస్ నచ్చినట్టయితే ఫర్దర్గా నా జర్నీ కావచ్చు, లేదంటే ఇంకొన్ని అంశాలు, లేదంటే ఇంకొంతమంది సక్సెస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇక్కడ వీడియోస్ చేస్తా. సో దట్ అది కూడా మీకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అలానే మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంకొన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.